గైస్ ఈరోజు అయితే మనం ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం గైస్. దాంట్లో మనం టమాటా బాత్ చేస్తున్నాం. దాంట్లో కర్ణాటక స్టైల్ టమాటా బాత్ ఎలా చేయాలో ఒకసారి నొక్కించుకున్నామా గైస్. గైస్ మిక్సీ గిన్నె తీసుకోండి గైస్. దాంట్లో ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇంకా ధనియాలు వేసుకోండి గైస్. గసగసాలు కూడా గైస్, దాన్ని మర్చిపోకూడదు. ఇంకా ఎండు కొబ్బరి, ఇంకా టమాటాలు వేసుకోవాలి గైస్. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే టమాటా బాత్ చేస్తుంది మనం. ఇంకొంచెం ఎక్కువ అంటే మీ క్వాంటిటీ బట్టి, మీరు ఎంత చేసుకుంటున్నారో మీ క్వాంటిటీ బట్టి. ఇంకా దాంతోపాటు గ్రీన్ చిల్లీ వేసుకోండి గైస్, మీ ఇష్టం. మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ స్పైసీస్ కావాలంటే తక్కువ వేసుకోండి గ్రీన్ చిల్లీస్. అదంటే స్పైసీ కంట్రోల్. దాన్ని స్మూత్గా గ్రైండర్లో గ్రైండ్ చేయండి గైస్. తర్వాత పొయ్యలు ఇచ్చుకోండి గైస్. పొయ్యలు ఇచ్చాక దానిపైన బాండీ పెట్టి గీ వేయండి గైస్. 3 టేబుల్ స్పూన్స్ గీ ఏంటంటే కొంచెం మనకి ఫ్లేవర్ ఇచ్చింది గైస్, మనకి టమాటా బాత్కి ఇంకా ఫ్లేవర్ గైస్. దాంతోపాటు ఆయిల్ గైస్. ఆయిల్ మీ క్వాంటిటీ గైస్, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అది ఏంటంటే మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి. దీంట్లో కాజూస్ వేసుకోండి గైస్. నేనైతే ఎక్కువ వేసుకుంటాను కొంచెం టేస్ట్ కోసం. మా తమ్ముడికి కూడా కొంచెం ఇష్టమని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను గైస్. దాన్ని బాగా తిప్పండి గైస్. అది ఏంటంటే ఓవర్ హీట్గా రాకూడదు, మరి లో హీట్లో కూడా కాదు, గోల్డెన్ కలర్ రావాలి. ఇంకా బిర్యానీ స్పైసెస్ మీకు తెలుసు కదా గైస్. బిర్యానీ స్పైసెస్ తెలియదంటే నేను చోట చూసుకోండి గైస్. అవంతా అవి బిర్యానీ స్పైసెస్, అవంతా వేసుకొని మిక్స్ చేయండి. నేను చూపిస్తున్నాను గైస్. అలా మిక్స్ చేయండి కొంచెంసేపటికి. దాని తర్వాత ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి గైస్. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో. మీకు కనపడుతుంది కదా గైస్ ఎలా మిక్స్ చేస్తున్నాను. అవి ఏంటంటే లైట్ గోల్డ్ కలర్లో రావాలి. ఇంకా గ్రీన్ చిల్లీస్ గైస్, అంటే మేము ఎక్కువ స్పైసీ తింటాము, అందుకే మీ ఇష్టం గైస్, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అదేంటంటే మీరు స్పైసీ తింటారో లేదో దాన్ని బట్టి. అలానే కలుపుతుండండి గైస్. అది గోల్డెన్ కలర్లో రావాలి గైస్. ఆనియన్స్ అవంతా కొంచెం కలిపాక ఒక 5 minutes మూత పెట్టండి. ఇంకా క్యారెట్స్ వేసుకోండి గైస్. క్యారెట్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి గైస్, మేము వెజిటేబుల్స్ ఎక్కువ తింటాము. బీన్స్ వేసుకోండి గైస్. బీన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి గైస్, హెల్త్కి మంచిది కదా. తర్వాత వీటిని కూడా మిక్స్ చేయాలి గైస్, కొంచెం ఫ్లేవర్ కొంచెం మిక్స్ అయ్యింది కదా అంతా. గ్యాస్ అంతా కలుపుతూ ఉండాలి గ్యాస్ కొంచెంసేపటికి. దాని తర్వాత మూత పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకొని ఒక 5 minutes వదిలేయాలి. వాటిని అలా వదిలేసాక దాన్ని మళ్ళీ కలపాలి కొంచెంసేపు గ్యాస్. కొంచెంసేపు కలిపాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. అదేంటంటే స్టీమ్ వల్ల అన్ని సైడ్స్ కుక్ అయ్యింది గ్యాస్ బాగా, అందుకే మూత పెట్టుకుంటాం కొంచెంసేపు. గైస్ దాని తర్వాత కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకోవాలి గైస్. కొత్తిమీర వేసుకున్నాక కలపాలి. నేను కొత్తిమీర అన్నిటికీ కంపల్సరీ గైస్. అదేంటంటే ఒక ఫ్లేవర్ వస్తుంది గైస్. దాని తర్వాత రాక్ సాల్ట్ వేసుకోవాలి గైస్. అది మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోవాలి రాక్ సాల్ట్. దాని తర్వాత టమాటోస్ ఇందాక వేసిందైతే మనం గ్రైండింగ్ చేస్తుంది. ఇదేంటంటే అలా కాదు, ఇదేంటంటే మన రైస్లోకి మిక్స్ చేస్తుంది. వీటిని కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాక వంట వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక కొంచెం స్టీమ్ వాటర్ టైప్లో వస్తుంది, అప్పుడు మిక్స్ చేసుకోండి మళ్ళీ.
మెత్తగా కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి గాయస్. తర్వాత మిక్స్ చేయండి గాయస్. ఇదంతా జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి వాసన పోవాలి. ఇంకా మొత్తం మిక్స్ అయినట్టు మనకు అర్థమైంది గాయస్. కొంచెం మిక్స్ చేస్తే స్మెల్ అర్థమైంది మంచి. అది అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న స్పైసెస్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి గాయస్. దీంట్లోకి వేసుకున్నా మిక్స్ చేయాలి మళ్ళీ. అది మనకి అర్థమవుతుంది చూస్తే పంచి వాసన పోయిద్ది. గైస్ అదేంటంటే లైట్ వాటర్ కలుపుకున్నట్టు లైట్గా, ఎక్కువ క్వాంటిటీ అవసరంలా లైట్గా పెట్టాక ఒక 5 minutes మూత క్లోజ్ చేసేది. అదేంటంటే స్టీమ్ వల్ల అన్ని సైడ్స్ క్లుక్ అయ్యిద్ది. అప్పుడు బాగా 5 minutes ఆగిన తర్వాత అది తీస్తే కొంచెం వాటరీగా బబల్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆయిల్ తేలిది పైకి మూత తెరవంగానే. అప్పుడు మనకి కుక్ అయింది అని అర్థమైంది గైస్. అక్కడ ఆయిల్ తేరుతున్నట్టు మీకు అర్థమవుతుంది కదా గైస్ పైన చూస్తే. అప్పుడు వాటర్ వేసుకోవాలి. అలా కుక్ అయ్యాక వాటర్ వేసుకున్నాక గ్లాసున్నర అది మీకు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి గైస్. మేమైతే 4 members చేసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వేసుకున్నాం గైస్. ఇంకా ఇప్పుడు మళ్ళీ రాక్ సాల్ట్ వేసుకోవాలి గైస్. మీరు చూడండి గైస్, ఫస్ట్ టేస్ట్ చేశాక అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ రాక్ సాల్ట్ వేసుకోండి. అదేంటంటే మేము చేసేటప్పుడు కొంచెం తగ్గింది అనిపించింది గైస్. మళ్ళీ మూత పెట్టుకోండి గైస్. దాన్ని కొంచెం కుక్ అవ్వనివ్వండి. అప్పుడు బబుల్స్ వచ్చి కొంచెం అర్థమైంది తెరులుతున్నట్టు ఉండేది గైస్. అప్పుడు వేసుకోవాలి గైస్. రైస్ వేసుకోవాలి గైస్. ఇప్పుడైతే మనం రైస్ని అయితే మనం బాగా కడిగి వేసుకోవాలి గైస్. మనం రైస్ వేసుకున్నాక మనం కొంచెం మిక్స్ చేసి అది ఇంకా మూత పెట్టాలి గైస్. రైస్ని అయితే మీరు బాగా క్లీన్ చేసుకోండి గైస్. క్లీన్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఇప్పుడు మనం మిక్స్ చేస్తున్నాం గైస్. మిక్స్ చేశాక మనం మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అయితే మనం మూత తీసి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద రైస్ పైన రైస్ కొంచెం అటు ఇటు ఉండేది కదా గైస్. అదంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి హీట్. అందుకే ఏంటంటే రైస్ కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ కలిపుకోవాలి. కొంచెం తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. గైస్ ఇంకొంచెం కుక్ అయ్యా మళ్ళీ మిక్స్ చేయాలి గైస్. దాన్ని బాగా మీరు చూసుకోవచ్చు ఎలా కుక్ అవుతుందో. గైస్ మేము చేసే వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి. గైస్ ఎలా ఉంటుంది మా రెసిపీస్ ఎలా ఉంటుందో కొంచెం కామెంట్ కూడా చేయండి గైస్. దానివల్ల మేము ఏమన్నా డిసగ్రీ అయితే మేము దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటాకి ట్రై చేయొచ్చు గైస్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ చేయాలి గైస్. కొంచెంసేపు ఆగాక అప్పుడు ఏంటంటే మనకు అర్థమైంది ఆ స్మెల్ బట్టి మనం కుక్ అయిందా లేదా. అర్థం కాకపోతే మీరు ఒకసారి చూడండి, తీసుకోండి, చూస్తే అర్థమైద్ది. పొడి పళ్ళాడుతా మీకు అర్థమైంది గైస్ ఎలా ఉంటుంది గైస్. మళ్ళీ కుక్ అయింది అనిపించాక మీరు పైన గీ వేసుకొని ఒక 5 minutes 10 minutes అలా కుక్ చేసుకోవాలి గైస్ మీరు రైస్ని. ఎందుకంటే అది కొంచెం ఫ్లేవర్ఫుల్ అనిపించింది మీకు లాస్ట్ సర్వింగ్ అప్పుడు గైస్. గీ మీరు చేసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు గైస్. దాని తర్వాత గీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 minutes కానీ 10 minutes కానీ కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత మీరు తెరవంగానే మీకు ఒక మంచి ఫ్లేవర్ఫుల్ వాసన వచ్చింది గైస్. మీకు అర్థమైద్ది అప్పుడు ఇంకా కుక్ అయిపోయినట్టు. ఒక 5 minutes ఆగి ఇంకా సర్వింగ్ చేసుకోవచ్చు.
ఇంకా అయిపోయింది గైస్ ఇంకా స్టవ్ కట్టేస్తుంది గైస్. ఇదైతే మన ప్లేటింగ్ గైస్. ప్రస్తుతం అయిపోయింది టమాటా బాత్ది. ఇది చూడండి గైస్, ఇదైతే మన ప్లేటింగ్. రండి గైస్ మా తమ్ముడికి తిని చూపిద్దాం, ఎలా ఉంటుందో ఒపీనియన్ అడుగుదాం. తమ్ముడు ఏంటమ్మయ్యా, ఒకసారి ట్రై చేసి చెప్పా ఎలా ఉంటుందో. చూద్దాం గైస్ ఎట్లా ఉందో. వేడిగా ఉంది గైస్. బాగుంది గైస్. ఇంకా ఎట్లా ఉందో ట్రై చేయరా. అయ్యా బాగుంది గైస్. ఇదైతే మన టమాటా బాత్ వీడియో అయితే గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. బ్యూటీ బ్రదర్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.